నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన ఆడి కృతిక మహోత్సవాలు, భక్తి శ్రద్ధలతో భరణి కావెల్లో ఊరేగింపు. ఆరున పుంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. యువతి మృతి, మరొకరికి గాయాలు. సేవా భావాన్ని చాటుకున్న రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు. బీజేపీ మండల అధ్యక్షులుగా శ్రీనివాసులు నియామకం. పోలియో జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్. వార్తలోని వివరాలు. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్లో వచ్చే నకిలీ నోటీసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సూచించారు. ఆ మెసేజ్లలో ఉండే అనుమానాస్పద లింకులు లేదా ఫైల్స్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యి బ్యాంకు ఖాతాలు క్షణాల్లో ఖాళీ అవుతాయి. ఐటీ శాఖ ఎప్పుడు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదు కాబట్టి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దన్నారు. ఎవరైనా ఇటువంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. గురువారం ఉదయం పుంగనూరులో దగా డిఎస్సిపై జరిగే రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలపనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు సదంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పార్టీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన బంద్ పొంగనూరులో విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే ఈ బంద్ ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు, వ్యాపారులు మరియు విద్యార్థులు అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల హక్కులు, విద్యా అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుంగనూరు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్ కుమార్ హైకోర్టులో పోలియో జడ్జిను మర్యాదపూర్వకంగా కలిశారు. పుంగనూరుకు నూతనంగా మంజూరైన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రస్తుత కోర్టు ఆవరణంలోనే ప్రారంభించాలని కోరుతూ చిత్తూరు జిల్లా పోలియో జడ్జి కృష్ణమోహన్ను హైకోర్టులో కలిసి వినతిని సమర్పించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. జడ్జిని కలిసిన వారిలో బాలాజీ కుమార్ ఉన్నారు. పొంగనూరు న్యాయవాదుల సంఘం తరపున విన్నపము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ కృష్ణమోహన్ గారిని పొంగనూరు బార్ అసోసియేషన్ తరపున నిన్న నేను మరియు కొంత మంది న్యాయవాదులు కలిసినాము. ఇక్కడ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. దానికోసము ఇక్కడ పూర్వపు బార్ అసోసియేషన్ బిల్డింగ్లోనే మేము ప్రారంభం చేయమని కోరడమైనది. వాళ్ళు సానుకూలంగా వాళ్ళు స్పందించినారు. సోమరులోని బంగారు తిరుతని వద్ద ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో మొదటి పూజలు ప్రారంభించారు. గణపతి హోమం నిర్వహించారు. 2వ రోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించి మహామంగళ హారతి సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేశారు. ధర్మకర్త మేల్నాటి పద్మావతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులచే భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నారాయణ
భక్తజనాల అందరూ కూడా వచ్చి కళ్యాణోత్సవ అక్షత కళ్యాణోత్సవ అక్షత తీసుకొని యథాశక్తిగా రక్షణ సమర్పించుకొని అక్షత భారతీయ జనతా పార్టీ పొంగనూరు మండల అధ్యక్షులుగా శ్రీనివాసులు నియామకమయ్యారు. బుధవారం మండలంలోని మాకండ్లపల్లిలో పార్టీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుల నిర్ణయం మేరకు మండల పార్టీ అధ్యక్షులుగా శ్రీనివాసులను నియమిస్తూ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు ప్రకటించారు. రానున్న స్థానిక ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని, గెలుపే ధ్యేయంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, పెదమఠం బాబు, విజయశంకర్, నాగరాజ, నారాయణ రెడ్డి, ఆది నారాయణ, మల్లికారాణి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక బాధ్యత అప్పగించినారు. ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులకు, బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారములు. నాకు ఇచ్చిన ఈ బాధ్యత ప్రతి క్షణము నేను బీజేపీకే పోరాడతాను. ఈ మన ఏ గ్రామం ప్రతి ఒక్క గ్రామానికి పోయి బీజేపీని బలోపేతం చేస్తానని చెప్తున్నాను. అలాగే పెద్దల ఇక్కడ బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు అడుగుజాడల్లో కూడా నడుస్తానని మీ పెద్దల సలహా తీసుకొని, అలాగే మీరు నాకు ప్రతి విషయంలో సహాయకాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన బీజేపీ పార్టీని ఇప్పుడు ముందు మాగాణలపల్లి బీజేపీ అంటే ఎవరికో తెలియదు. అలాగే కొందరు నాయకుల వల్ల నేను బీజేపీలో ఇంప్రెస్ అయ్యి వచ్చినాను. ఈ పార్టీని ప్రతి ఒక్క గ్రామంలోన బలోపేతం చేస్తాను. ఖచ్చితంగా మాగాణలపల్లిలో కూడా ఒకప్పుడు బీజేపీ లేదు, అసలు తెలియదు బీజేపీతో కూడా. అలాంటిది ప్రతి ఒక్క గ్రామంలోన బీజేపీ పంచాయతీతో బీజేపీ చాలా బాగా ముందుకు నడిపిస్తాము. అలాగే మీ పెద్ద సహకారంతో ఇంకా ముందుకు బీజేపీ పార్టీ కోరుతున్నాను. పొంగనూరు రూరల్ మండలం సంబంధించిన ఈ నూతన అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా ఈ కమిటీలన్నీ వెంటనే అందరికీ ఫిలప్ చేసి పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకి బాధ్యత ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అనేకమైన కార్యక్రమాలు ఈరోజు మోడీ గారు గ్రామాల్లో గ్రామ సడక్ యోజన తరఫున రోడ్లు వేయటము, కొలాయిలు కానీ, ఇంటి కరెంటు కానీ, దీపాలు కానీ, మీకు అన్నీ తెలిసిన విషయమే. రైతులకు సంబంధించిన సబ్సిడీలు కానీ ఇవన్నీ కూటమి ప్రభుత్వం తరఫున మనం అన్నీ చేసుకుంటున్నాము. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలని మనం పూర్తిగా దాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో తెలియజేసుకుంటూ ముందుకు పోవాలని రూరల్ మండల అధ్యక్షునికి తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీని ఒక కుటుంబంలాగా మనం ముందుకు పోవాలా, అందరూ కలిసి కట్టుగా ముందుకు పోవాలా. మనలో గ్రూపులు ఇవన్నీ లేకుండా భారత మాతకి జై అంటూ ముందుకు నడుస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు నుంచి కూడా పొంగనూరు రూరల్ మండలంలో ప్రతి ఒక్కరూ మేము శ్రీనివాసులు రెడ్డి గారితో అడుగుజాడలో ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమం పాల్గొని పొంగనూరు రూరల్ మండలంలో బీజేపీని ప్రతిష్టాత్మకంగా పెంచే విధంగా ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీకి ఎన్ని సీట్లు కూటమి ప్రభుత్వం ఇస్తుందో ఆ సీట్లో తప్పకుండా గెలిచే విధంగా మేము కృషి చేస్తామని, తప్పకుండా ఆయనకు అన్ని విధాలా సహకరిస్తామని కూడా రూరల్ మండలంలో కానీ పొంగనూరు మండలంలో ఉండే ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు తెలియజేస్తూ, మా వంతు తరఫున ఆయన సహాయం చేస్తూ, బీజేపీ పార్టీ కేంద్ర ఆదేశాల మేరకు, రాష్ట్ర ఆదేశాల మేరకు, మాకు తెలిపిన జిల్లా ఆదేశాల మేరకు మేము ఆయనకు చేస్తామని, ఈ విధంగా చేస్తే బీజేపీ బలోపేతం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ ఒకే తాటి మీద ఉంది. మనం జరిగేటువంటి ఎన్నికల్లో కానీ, తర్వాత మనం చేసే పనిపాట్లలో కానీ, మన పార్టీ తరఫున కేంద్ర పార్టీ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కానీ, స్టేట్ హౌస్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఏదైనా కార్యక్రమాలు కానీ వాటిని ముందుండి ప్రతి ఒక్కరు ముందుకు నడిపించి పార్టీని బలోపేతం చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో వచ్చి మన పార్టీనే రాజ్యం ఎప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు కదా, అలాగే మన పార్టీనే ఉండేటట్టుగా మనం అందరూ కృషి చేయాలని మీకందరికీ ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా
డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. యువతకు మై భారత్ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మై భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యువత కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి కళాశాలల వరకు విస్తృతంగా తీసుకువెళ్లి ప్రతి యువతకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే వారికి సరైన అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి మై భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 2026-27వ సంవత్సరానికి మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. యువజన సాధికారత, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ శిక్షణలు, ఆరోగ్య అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. There is a My Bharat portal. Youth needs to register into it. Youth needs to take information from it and also participate in constructive activities. That is one thing we have understood. Second thing, our enrollment is less. So, until unless your department reaches out to actually goes to them, informs them, and tell them that sir, please enroll more people to find out more people, then it will be successful. So here, all of the HODs have come today. I request you that sometimes these kind of programs we do not associate with ourselves. We think that what is the need of these programs? But the basic idea of this program is that at least you are making some effort, you are making a platform that you can register and you can be exposed to new ideas. So please register yourself and participate in the such program. Then what will happen? Youth will explore by themselves. So Menu and కేవలం అంటే పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా అక్కడ లోకల్గా ట్రైబల్ కనుక అయితే, ట్రైబల్ పాపులేషన్ అయితే ఆ ట్రైబల్ వాళ్ళకి పాదయాత్రస్ అంటే ర్యాలీస్ కానివ్వండి సార్. వీ ఆల్సో హ్యావ్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, యూత్ పార్లమెంట్, వీటన్నింటినీ కూడా వాళ్ళకే పాపప్ అవుతుంది, మెసేజ్ వచ్చేస్తుంది. దే కెన్ రిజిస్టర్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ రిజిస్టర్, సో ద క్రీమ్ విల్ గో ఫర్ ద నెక్స్ట్. పొంగనూరు పట్టణం ఈస్టుపేటలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు బుధవారం అర్చకులు అమ్మవారిని అభిషేకించి వెన్నతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు మరోసారి తమ సేవా
సేవాభావాన్ని చాటుకున్నారు. ల్యామ్ అనే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి రమేష్ శ్రీ చికిత్సకు అవసరమైన మొత్తం సేకరించడంలో తమ వంతు తోడ్పాటుగా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 30,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని నేడు పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పుంగనూరు పట్టణ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు మరియు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రమణ చేతుల మీదుగా రమేశ్రీ తండ్రి వెంకటరమణకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు మానవత్వం, సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. గతంలో విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలో తుఫాను, వరదలు వచ్చినప్పుడు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు తమ వంతు చేయూతను అందించారన్నారు. ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవర్చుకున్న విద్యార్థుల విశాల హృదయాన్ని అభినందించారు. చిన్నారులు అందించిన ఈ సహాయం రమేశ్రీ ఆరోగ్యంగా కోలుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. చిన్న చేతులు అందించిన సహాయం ఒక నిండు ప్రాణానికి గొప్ప ఆశగా మారుతుంది. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం షాహినా, జలజ, శివశంకర్, రెడ్డమ్మ, ముబారక్, సత్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మీతోటి ఒక విద్యార్థిని ఒక వ్యాధితో బాధపడుతుంటే మనకు చేతనైనంత సహాయం అందించడం మిగతా వారికి ఒక ఇన్స్పిరేషన్. ఇది మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీని కూడగట్టి సార్కి ఇచ్చి ఒక భారీ మొత్తం దాదాపు 30,000 రూపాయలు క్యాష్ కూడబెట్టి ఆ పాపకు అందించడం నిజంగా చాలా సంతోషం. మీలాంటి కల్మషం లేని చిన్నారులు ఆశీస్సులే ఆ అమ్మాయికి త్వరగా కోరుకునేలా చేస్తారని చెప్పి ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ చాలా సంతోషమైన మీరందరూ కూడా మీరు ఇచ్చిన 30,000 కాదు, ఎంతో ఆత్మీయతతో అభిమానంతో మీరు మీ ఖర్చులు పెట్టుకోకుండా ఆ పాప రికవరీ కావాలని ఇవ్వడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఆ పాప కోలుకోవాలని చెప్పి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యం మన చంద్రబాబు సార్ని ప్రత్యేకంగా అభినందించాలి. చాలా సంతోషం సార్. ఇటువంటి యాక్టివిటీస్ పిల్లల్లో ఒక సేవాభావము వాళ్ళలో నేర్పుతుంది. రేపు భవిష్యత్తులో పెద్ద కూడా వాళ్ళకు ఇటువంటి యాటిట్యూడే అలవాటు అవుతుంది. ఇటువంటి చేయడం వల్ల వాళ్ళలో ఇటువంటి సపోర్ట్ చేయాలి, ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి అనే ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయము. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో కానీ, విజయవాడలో బుడమిల్ వాగు పొంగి వరదలు వచ్చిన సందర్భంలో కానీ మా వంతు చేయూతగా మా పిల్లలు ఇచ్చిన డొనేషన్స్ను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందించిన సందర్భం కూడా ఉంది. సో ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయిని ఆదుకోవాలా అనే ఒక చిన్న విషయాన్ని విద్యార్థులకు తెలియజేసిన వెంటనే వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ స్పందించి 30,000 రూపాయలు ఒక 2 రోజుల్లో అందివ్వడం చాలా గర్వకారణం. కాబట్టి ఇలాంటి విషయాల్లో మా పిల్లలు ఎప్పుడు కూడా ముందుంటారు. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల, బాల హృదయాల ఆశీస్సుల వల్ల రమ్య త్వరగా కోలుకోవాలని మనసా వాచా రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున కోరుకుంటున్నాం సార్. ది బ్రెయిన్ సినిమా షూటింగ్ సందడిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. చిత్ర బృందం ఈ సందర్భంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ చిత్రంలో హీరోలుగా అజయ్, చరణ్, జయచంద్ర చౌదరి, జమినీకాంత్ నటిస్తూ ఉండగా హీరోయిన్లుగా తన్విక, దివ్య నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉత్కంఠభరితమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సార్ ఈ కథ చెప్పగానే చాలా బాగుంది, చేద్దామని చెప్పారు. ఫస్ట్ నుంచి డే 1 నుంచి బాగా సపోర్ట్ చేస్తూ కథని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకొస్తున్నారు. సో మా ప్రొడ్యూసర్ జయచంద్ర సార్ ఇక్కడే లోకల్ సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసరు కో ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. అలాగే మన చరణ్ బ్రదర్ కాజోరి బాలాజన్న కొడుకు ఈ సినిమాలో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో డిఓపి గారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. యుఎస్ విజయ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీన్ని దగ్గరుండి ఇది చేస్తున్నాం. అలాగే లోకల్లో మన జెమినీ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో.
సో సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ఇయర్లోనే రిలీజ్ చేద్దామనేసి గట్టిగా సన్నాహాలు చేస్తున్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తారని లోకల్ వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరూ లోకల్ వాళ్ళు మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ క్యారెక్టర్ దివ్య, అజయ్ ఘోష్ గారు, శరత్ రోహిత్ గారు, తన్విక గారు, సారిక గారు చాలామంది ఈ సినిమాలో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. త్వరలో సినిమా మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అశ్విన్ ఇక్కడే చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో అలానే చరణ్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, జయ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, ఉమా గారు, అంతా ఒక మంచి టీం. ఇది మంచి కథతో వచ్చారు నా దగ్గరికి. ఇప్పుడు సొసైటీలో ప్రజెంట్ బాగా బర్నింగ్ పాయింట్ ఉంది. అంటే చాలా అంటే ఈ మ్యారేజెస్, మొగుడు పిల్లల మధ్య గొడవలు, మొగుళ్ళని చంపేయటాలు, వీటి మీద తీస్తున్న సినిమా ఇది. సో చాలా సీరియస్ ఇష్యూ కదా. సో దాని మీద మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్లస్ చాలా కమర్షియల్ వాల్యూస్ అంటే అందరికి అర్థమయ్యేటట్టు కూడా ప్లాన్ చేశారు అశ్విన్ గారు. సో మంచి విషయం. అది డైరెక్టర్ గారు చెప్తారు ఎన్ని రోజులు ఏంటనేది. అంత డైరెక్టర్ గారికి ఐడియా ఉంది. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది షూటింగ్, దగ్గర 80% అయిపోయింది. ఇంకో 20% మిగిలి ఉంది. ప్రాబ్లీ ఇంకొక 10-15 డేస్లో సినిమా అయిపోతుంది కంప్లీట్గా. ఈ సంవత్సరం చేయాలని ప్రయత్నం ఉంది. ఈ సంవత్సరం అంటే ఎండింగ్ లోపల. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసిండు నడివీధి గంగమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో మంగళవారం సాయంత్రం పూజలు నిర్వహించారు. మనసున్నది మమతున్నది మాకమ్మ అమ్మ మహాలక్ష్మి దేవి రారా నీ కుడి కాలు ముందు మోపిరారా కులసతివి గుణసతి వీరారా నీవు కోరుకున్న మా ఇండ్లకు రారా. పొంగనూరు రాంపల్లి సమీపంలోని శాంతి నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈడిగపల్లి గ్రామానికి చెందిన 37 సంవత్సరాల లక్ష్మి తన సొంత పనుల నిమిత్తం అక్క కొడుకుతో కలిసి ద్విచక్ర వాహనంపై పొంగనూరుకు వస్తూ ఉండగా రాంపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన మహిళ 35 సంవత్సరాల మీనా శాంతినగర్ వాసిగా గుర్తించారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. తీవ్రంగా గాయాల పాలైన మీనాకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొంగనూరు మండలం మంగళం గ్రామంలో శ్రీ బాలగంగమ్మ జాతరను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచే మహిళలు దీపాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ బాలగంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు పొంగనూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు రాత్రి అమ్మవారి ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమాలతో బాలగంగమ్మ జాతర వేడుకలు ముగియనున్నాయి.
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. స్థానిక జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో దిశ ఆధ్వర్యంలో ఐసిటిసి కౌన్సిలర్లు, ఏఆర్టీ కేంద్రాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆదేశాల మేరకు 2 నెలల పాటు హై రిస్క్ గ్రామాలు, కళాశాలలు మరియు ఇతర ప్రాంతాల్లో ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఐసిటిసి సిబ్బంది, ఎన్జీఓలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. సకల సౌభాగ్యాలు ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తి శ్రద్ధలతో భరణి కావెలను చెల్లించేందుకు భక్తులు తరలి వెళ్లారు. ఆడి మాసాన్ని పురస్కరించుకొని బుధవారం పుంగనూరు పట్టణం కుమ్మర వీధికి చెందిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కావెళ్లకు తమ ఇళ్లలో పూజలు నిర్వహించి తమ భుజస్కంధాలపై కావెళ్లను మోస్తూ వేలు మురుగనకు హరం హర అంటూ వందలాది మంది సామూహికంగా విఘ్ననాథుని స్మరించుకొని దర్శించుకొని కావెళ్లను కుమ్మర వీధి, సుబేదార వీధి గుండా ఊరేగింపుగా స్థానిక నగరంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖుని సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కావెళ్లను చెల్లించేందుకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తనికి తరలి వెళ్లారు.
కావులెత్తే భక్తాదులందరూ కూడా ఆడి నెల ప్రారంభమైనప్పుడు ఇంకా ముఖ్యంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ సాయంకాలం ఉపవాసం తెచ్చుకునేదానికి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ భరణి కావడంటే ఆన్వానికి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ భరణి ఈరోజు కావులెత్తుకొని తిరుత్తనికి బయలుదేరి ప్రతి ఒక్కరు అందరూ కావులెత్తే వాళ్ళందరూ కూడా తిరుత్తనికి బయలుదేరి ఆ తర్వాత మరుసటి రోజు ఆడికృతిక కాబట్టి ఆడికృతిక ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆడికృతిక సందర్భంగా ఇంట్లో పూజలు చేసుకొని స్వామివారికి కృపాకటాక్షాలు చేస్తారు కాబట్టి అదే కాకుండా మన సుబ్రహ్మణ్య స్వామి గుడిలో శనివారం నాడు స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది, పూలంగి సేవ కళ్యాణోత్సవం ఉంటుంది. అందరూ కూడా స్వామివారి గుడికి వచ్చి స్వామివారి ప్రసాదించాలనేసి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన ఆడికృతిక మహోత్సవాలు, భక్తి శ్రద్ధలతో భరణి కావెల్లో ఊరేగింపు. ఆరున పుంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు ప్రమాదంలో యువతి మృతి, మరొకరికి గాయాలు. సేవా భావాన్ని చాటుకున్న రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు. బీజేపీ మండల అధ్యక్షులుగా శ్రీనివాసులు నియామకం. పోర్టుపోలియో జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.